ఏమే చెప్పమ్మా. మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు, నువ్వేం అడగవా? ఆయన తెచ్చుకునేదే క్వార్టర్, అందులో ఇంకా నేనేం అడుగుతానమ్మా? ఏం జరిగింది? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏమైంది? మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంట్లో పని అంతా నేనే చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు తోవాలి, అన్ని నేనే చెయ్యాలి. బాధపడక, నేను కూడా ఒక పని చేస్తాను. ఇప్పుడు వచ్చారు దారిలోకి. ఏం చేస్తారు? నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సర్దుతాను. ఏమండి, మీరు సడన్ గా కోటీశ్వర్లు అయితే మీరు నన్ను వదిలేత్తరా? ఏం మాట్లాడుతున్నావే? అసలు నీకు ఇలాంటి ప్రశ్న అడగడానికి మనసు ఎలాగొచ్చిందే? నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు బుజ్జి. నువ్వు నా పక్కనున్నంత కాలం నేను కోటీశ్వరుడిని కాలేనే. నువ్వేమన్నా అనుకో గానీ ఇక టైం వచ్చింది, మనం లేచిపోవాలి. లేచిపోదామా? నాకు జ్వరం వస్తుంది, తగ్గినాక లేచిపోదాం, ఆగరాదు. వాడెవడో వచ్చిండు, బాత్రూమ్ లో సంతోషం సబ్బెత్తుకొని పోయిండు. నా బతికేం బతుకోగాని నిన్ను పెళ్లి చేసుకుని నాకు పండగలా పబ్బంలా ఎప్పుడు పని 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 అని పనికే తెల్లారిపోతాను. నిన్ను కట్టుకుని నాకు నేను నాశనం అయిపోయినా. నిన్ను కట్టుకుని నేను సీమ్ అయినా. కొంచెం తగాదాలు అవి ఉంటూ ఉంటాయి. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు. కొత్త మోజు కదా, కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఈ అమాయకురాలు ఏదో నాకు వశం అయ్యాడు అనుకున్నది, అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. రెండో ఏడు చూడు, నీకు తెలుస్తుంది. మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, రెండో సంవత్సరం భర్త మాటే భార్య వింటుంది. ఇది భారత జాతి తప్పదని. మూడో సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు. వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇగో నాకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం చేయి తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. ఇగో ఆడపిల్లని అత్తారింటి పంపేమంటే నోరు మూసి కూర్చోవాలి. రోజు ఫోన్ చేసి ఏ కూర వండారు అని అడగకూడదు. నీకు అనవసరం. ఏదో వండుతారు, కారప్పుడు వేసుకుంటుంది. నీకు ఎందుకమ్మా? పైగా ఏదైనా కూర వండారు కానీ రోజు అదే కూర. నిన్ను ఎలా పెంచావు ఇక్కడ? 3 రోజులు వచ్చేస్తున్నామ్మా. నువ్వేం చేస్తావు ఇక్కడ? నిన్న పక్కింటి ఆవిడకు ఏమైనా కర్రీ వేసి ఇచ్చినావా? ఇచ్చిన. ఏమైంది ఇప్పుడు? అదే ఇన్ని రోజులు ఎట్లా తింటున్నావు అన్న కర్రీస్ అని మస్తు బాధపడుతుంది. ఏమండి, మీకు బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. మళ్ళీ బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటి? ఏంటో చెప్పు. బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదా, అప్పుడు నాకు రోజుకో చీర కావాలి, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఉండాలి, రోజుకో జ్యువెలరీ వేసుకోవాలి, దాని గురించి అందరూ మాట్లాడుకోవాలి, రంగురంగుల గాజులు వేసుకోవాలి, రోజుకో జత చెప్పులు వేసుకోవాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ప్రతి రోజు నేను స్పెషల్ గా కనిపించాలి. నువ్వు అట్లా కనిపించాలంటే మనకు ఉన్నదంతా అమ్ముకొని రోడ్డు మీద అడక్క తినాలి. సరే, గుడ్ న్యూస్ అంటే చెప్పు. నేను ఇవాళ నుంచి ఈ ప్రోడక్ట్ ఏం వాడనండి. ఎందుకు? మీకు మనీ సేవ్ చేస్తాను.